అమ్మగారితో ఎట్లా ఫస్ట్ పరిచయం అసలు? మా అమ్మ ఫస్ట్ పిక్చరు శశిరేఖా పరిణయం అండి. దాంట్లో ఒక కచేరీకి వెళ్తే ఆ కచేరీలో మా అమ్మ పాట చూసి ఆ పివి దాస్ గారు అని ఆయన అప్పుడే పోయారులేండి పాపం. ఆయన అప్పుడు శశిరేఖా పరిణయం తీస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్ల కావాలా, 16-17 ఏళ్ళ పిల్ల. సంగీత అప్పుడు ప్లేబ్యాక్ లేదు కాబట్టి ఈ అమ్మాయి బాగుంటుంది, చిన్నపిల్ల, మా అమ్మకు 16 ఏళ్ళు అనమాట, బాగుంటుంది, పాట పాడుతుంది మెయిన్ థింగ్ అని తెచ్చుకున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళకి తెలియదు కదండి సినిమా అంటే. అదేదో మిషన్లో పెట్టి తిప్పుతారు, మిషన్లో పెట్టి చుట్టే అలాగే సినిమాలు వచ్చేస్తాయి అంటూ ఏదో భయపడ్డారు అనమాట. తర్వాత మా తాతయ్యకు అంటే మా అమ్మ నాన్నకు కొంచెం ఇష్టమే ఇవన్నీ. అంటే మద్రాసుకి వెళ్తూ ఉండేవాళ్ళు, కడప వాళ్ళైనా పొద్దుటూరు కడప అయినా కూడా అప్పుడప్పుడు మెడ్రాస్కి వెళ్ళి ఈ షూటింగ్లు అవి చూసేవాళ్ళు. మా తాతయ్య 2000 ఇచ్చి ఓ సినిమాలు వేషం కూడా వేశాడు మా తాతయ్య. ఎదురు డబ్బులు లేకపోతే ఎవరండి మా తాతయ్య ఎవరని వాళ్ళకు శ్రీనివాసరావు మా తాతయ్య పేరు. 2000 1000 ఎంతో వాళ్ళు ఎంతో అడిగితే ఏం లే పెట్టుకొని నడవడమే డాక్టర్ వేషం. మాటలే అప్పుడు మూకీలు కదండి, మాటలు కూడా లే పెట్టుకొని 2000 ఇచ్చి తన డ్రెస్సే, తన షర్టు, తన ప్యాంటే. ఆ విధంగా మా అమ్మ శశిరేఖా పరిణయంలో చేరింది. ఆ తర్వాత నెక్స్ట్ పిక్చరు సారంగధర, అది మా నాన్న డైరెక్టరు దానికి. దాంట్లో మా అమ్మ చిత్రాంగి వేసింది. అది 2వ సినిమా అండి. సో చిత్రాంగి వేషం వేసి అప్పుడు పరిచయం. ఎంతైనా మా అమ్మ ఆర్టిస్టు, ఆయన డైరెక్టర్ కదా, దగ్గరగా చెప్పడం అన్ని చేయడం. చిన్న వయసు ఇద్దరికి కూడా. ఆ విధంగా ప్రేమ వదిలై పెళ్లి చేసేసుకున్నారు. అట్లా అయిపోయింది. తర్వాత ఆ కాలాన్ని అంతా మేము ఎంతసేపు మద్రాసులో ఏమి ఉండేవి కాదండి, స్టూడియోలు, వాహిని విజయ ఏమి లేవు అప్పుడు. అంతా బాంబే, కలకత్తా, పూనా అక్కడికే వెళ్ళాం మేము. చిన్న పిల్లలం. కొల్హాపూర్ ఇక్కడ షూటింగ్లు. మేము మాకు చదువు ఏం లేదు కదా, చిన్నపిల్లలం, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలం, నేను నా చెల్లెలు. మా అమ్మ తీసుకొని వెళ్ళేది. వాళ్ళంతా తెలుసు, వాళ్ళంతా పృథ్వీరాజ్ కపూర్ వీళ్ళందరూ బాగా తెలుసు మా నాయనకు. బాగా ఎప్పుడు వచ్చినా కూడా బాగా పలకరించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడో మెడ్రాస్కి వచ్చినప్పుడు ఆ కాలాన, ఇదంతా 70 ఏళ్ళ నాటి 90 ఏళ్ళ దిలీప్ కుమార్ కథ చెప్పు. దిలీప్ కుమార్ కథ. దిలీప్ కుమారు రాముడు భీముడు తెలుగులో తీశారు, హిందీ వాళ్ళది. తీస్తూ ఉంటే ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది దిలీప్ కుమార్కి. కడుపు నొప్పి వచ్చి వాళ్ళకి విజయవాడ వాళ్ళకి హాస్పిటల్ అన్నీ ఉన్నాయి వాళ్ళకు. సో హాస్పిటల్ ఇస్తే ఇది అపెండిసైటిస్, ఇమ్మీడియట్గా హ్యావ్ టు ఆపరేట్ అని, లేకపోతే యాప్సెస్ అవుతుంది అన్నారు. సో డేంజర్ వస్తుంది. అప్పుడు దిలీప్ కుమార్ అన్నారట, నాకు మా అన్నకు నమస్కారం పెట్టకుండా నేను ఏ పని చేయను, నాకు మా అన్న రాలేడు బొంబాయి నుంచి, నాకు ప్రస్తుతం కనపడేది పీపుల్లయ్య గారు ఒక్కరే, అతను మహామనిషి, అతని దగ్గర అతని ఆశీర్వాదం తీసుకొని నేను ఆపరేషన్కి వెళ్తానన్న. సో అర్ధరాత్రి స్టూడియో 4 కార్లలో వచ్చేసారు మా ఇంటికి. దిలీప్ కుమార్ అంతా వాడు అడిగితే రారా మరి అందరూ వచ్చి, సార్ మీరు చాలా అర్జెంటుగా రావాలి, మాతో స్టూడియోకి రావాలి. ఎందుకు నాయన అంటే ఇలా అన్నాడు దిలీప్ కుమారు. దండం పెట్టాడా, పెట్టమను, దాని ఏముంది అంటూ ఆ పంచ కట్టుకొని గబగబా వాళ్ళ కారులోనే ఎక్కి వెళ్ళిపోయారు. ఆ దిలీప్ కుమార్ వెంటనే కాళ్ళకు నమస్కారం పెట్టి, ఐఎమ్ సో హ్యాపీ మీ అంతటి వాళ్ళ దీవెనలు తీసుకోవడం. దీవెనలా ఏంలా ఊరికే ఇలా అని ఉంటాడు మా నాన్న, వాళ్ళ నమ్మకాలు ఇవన్నీ పాపం. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఎన్నడూ భయంతో ఉంటారు. ఒక భయం ఆయనకి ఏంటంటే అది ఎలా వచ్చిందంటే, దిలీప్ కుమార్ మా అన్న లేడు, మా అన్న చాలా మంచివాడు, మీ ఇండస్ట్రీలో అంత మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే, దెన్ ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు దే పిక్డ్ అప్ సేయింగ్ పుల్లయ్య గారు అని చెప్పి. Same thing happened now. Nagireddy Chakrabarty, very close to my mother-in-law and father-in-law.
అందుకే వాళ్ళ సినిమాలు అంతా వేశారు వీళ్ళు. అవునండి, అవును. గుడ్ వాళ్ళు కూడా ఏంటంటే వీడు ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళకి ఒక నమ్మకం. ఒక నమ్మకం. ఆయన కూడా నాగిరెడ్డి గారికి చిన్న కారు ఉండేది, తర్వాత మంచి కారు కొనుక్కున్నాడు. పెర్ఫెక్ట్ ఫోర్డ్ ప్రీఫెక్ట్ కారు కొనుక్కోవడం చాలా గొప్ప. ఆ కాలాన అది తీసుకొని వచ్చాడు. బ్రదర్, మా నాన్నను బ్రదర్ బ్రదర్ అని పిలిచేవాళ్ళు. బ్రదర్ కార్ కొనుక్కున్నాను, ఎక్కండి, శాంతమ్మ రా, పిల్లల్ని తీసుకొని రా, ఐస్ క్రీమ్ తిన్న. ఇంతేనండి ఆ కాలాన. అంత కామన్ గా, అంత ఆప్యాయత, అంత ఆనందంగా ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఏదో కారు 3,000 ఇస్తే కారు వచ్చేది ఆ కాలాన. అంటే హ్యాపీగా షేర్ హ్యాపీ చేసుకోవడం. షేర్ చేయడం. ఐడియా కొత్త కారులో మంచి వాళ్ళని ముందెక్కాలి వాళ్ళకంటే. కరెక్ట్ అండి. దట్ ఈస్ ది పాయింట్. అవును. అదొక మనసుకి ఏంటంటే ఓ మంచి జరుగుతుంది అనే ఒక అది 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 రిలేషన్షిప్ అలా ఉండేది, రెస్పెక్ట్ అలా ఉండేది అని చెప్తాను. అవునండి. సో వెళ్ళి మామయ్య ఆ ఐస్ క్రీమ్ కావాలా, మామయ్య ఈ ఐస్ క్రీమ్. అప్పుడు అంకుల్స్ అవి తెలియదు మాకు, మామయ్య, అత్తయ్య మా అత్త హ్యాపీగా మామ. చేసుకునేవారు. అంటే వాళ్ళు మాకు 3 ఐస్ క్రీమ్ అంటే 10 ఐస్ క్రీములు కొనిపెట్టారు. కొనిపెట్టి తినిపెట్టి మమ్మల్ని మా ఇంట్లో దింపేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఆ దిలీప్ కుమార్ ఎప్పుడు వచ్చినా మెడ్రాస్కి భయ్యా బాబీ అనుకుంటూ ఫోన్ అన్నా చేసేవాడు. మినిమం ఫోను, లేకపోతే ఇంటికి వచ్చేవాడు. మా సర్వెంట్లు, పనివాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు పనులు బానేసి దిలీప్ కుమార్ అంతటి మంచి వస్తే చూస్తారు కదండి. మేము చూసేవాళ్ళం కాదు, మాకు తట్టేది కాదు. ఇతను దిలీప్ కుమారే చూడాలని మాకు తట్టేది కాదు. మా మనుషులంతా పక్కింటి వాళ్ళు, ఇరింటి వాళ్ళు, దిలీప్ అరవం వాళ్ళు కదండి, వందాచి అనుకుంటూ పనులన్నీ మానుకొని వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. ఆటోగ్రాఫ్ ఇవన్నీ